Pranab Prabhus and Matajis. We are in our fourth canto, 24th chapter, 64th shloka. So let's first quickly read the shloka and then do the prayers, right? So the shloka, 64th shloka is శివగీతలోని 64వ శ్లోకం. మనకి 4వ అధ్యాయము 33వ స్కందము 24వ అధ్యాయము 33వ శ్లోకా నుంచి శివగీత ప్రారంభం. సృష్టుం స్వసఖ్యా ఇదం అనుప్రవిష్ట చాతుర్విధం పురం ఆత్మ అంశంకేన అధో విదుప్తం విషం స్తనం అంతా భూక్తే హృషికై మధుసారఘం యో. దేవా, నీ శక్తిచే సృష్టి రచన కావించిన పిమ్మట 4 విధములుగా రూపములతో నీవు దాని ఎందుకు ప్రవేశించుచున్నావు. జీవుల హృదయంలోని నిలిచినందున వారిని మరియు వారు ఏ విధముగా ఇంద్రియ భోగం అనుభవించే విషయము నీవు ఎరుగుదు. తేనె పట్టులో తేనెను సేకరించిన పిమ్మట తేనెటీగలు దానిని ఎంతగా అనుభవించగలవు. దానితో ఈ భౌతిక జగమునందలి సుఖము పోలి ఉండేను. థ్యాంక్ యూ ప్రభు అండ్ మాతాజీస్. ఇవాళ పాల్గొని ప్రభు క్లాస్ మనం తీసుకోమన్నారు. నాకు ఏమాత్రమో అర్హత లేకపోయినా మీరు నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ప్రేయర్స్తో క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం తం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ
నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. वो ब्राह्मण्याय देवाय वो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः. ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे. हे रामा राम राम हरे हरे. करोति वाचनं लगायते कृपातमाहं श्री गुरु श्री चैतन्येश्वरं पवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति तरीकाक्षं स्वभाव्याभ्यान्तरसुचिः. श्री विष्णु श्री विष्णु श्री विष्णु. हरे कृष्ण పబ్లిషన్ మాట్లాడి. సో 24వ అధ్యాయము రుద్రగీత అని చెప్పుకున్నాము. అందులో 3వ శ్లోకం నుంచి శివుడు మహావిష్ణువుని స్తుతిస్తూ చెప్పిన శ్లోకాలు, రైట్. అయితే అందులో సుమారుగా 60వ శ్లోకం దగ్గర నుంచి 66వ శ్లోకం దాకా శివుడు భగవంతుడికి భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం గురించి చెప్పుకొస్తున్నారు. 60వ శ్లోకంలో బ్రహ్మం గురించి మాట్లాడితే 61వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి మాయాతత్వము, భగవంతుడు, జీవతత్వము, వీటి మూడింటి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడగా 62వ శ్లోకంలో విరాట్ రూపం గురించి, 63వ శ్లోకంలోని మహావిష్ణు తత్వం నుంచి, అంటే మహావిష్ణు నుంచి ఎట్లాగైతే మహత్తత్వం నుంచి ఈ ఈ భౌతిక ప్రపంచం రావడానికి ఎట్లా మహావిష్ణువు కారణమో 63వ శ్లోకం చెప్పగా 64వ శ్లోకము ఇవాళ మనము డిస్కస్ చేద్దాం. 63వ శ్లోకం ఒక్కసారి చూద్దాం. దేవా, నీవే సర్వ కారణములకు కారణమైన పరమ పురుషుడు. ఈ భౌతిక జగత్తు సృజించబడేటకు ముందు నీ భౌతిక శక్తి నిద్రాణ స్థితిలో నుండు. ఇది క్షుభితమైనప్పుడు సత్వ రజస్తమో గుణములు క్రియాశీలములగును. తత్ఫలితముగా అహంకారం, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సురులు, ఋషులు అనిడి మహత్తత్వం ప్రకటమగును. ఆ విధముగా భౌతిక జగత్తు సృజింపబడుచున్నది. సో నిద్రాణ స్థితిలో ఉన్న భౌతిక స్థితి కేవలము భగవంతుని ఆలోచన, భగవంతుని కంటి చూపుతోనే అది క్రియేట్ అవుతున్నది అని చెప్పి మనం భగవద్గీతలో కూడా చదువుకుంటాం. సో అయితే క్షుభితమైన ఈ 3 గుణాలు రజస్తమో సత్వగుణములు గుణాలు క్రియేట్ అవడం మొదలు పెడతాయి. దాని కారణముగా అహంకారము, ఆకాశము, పంచభూతాలు క్రియేట్ అయ్యాయి. అక్కడి నుంచి రాక్షసులు, ఋషులు అందరూ కూడా రావడం జరిగింది అని చెప్పి శివుడు చెప్తున్నాడు. అంటే మనకి శ్లోకాల నుంచి నేర్చుకోవాల్సింది సృష్టి ఎలా వచ్చింది అనే కంటే కూడా సృష్టికి కారణమైన భగవత్ తత్వ తాలూకా విశేషణము, దాని తాలూకా ప్రాముఖ్యత, రైట్. సో 64వ శ్లోకం చివరికి వచ్చేసరికి ప్రభుపాదులు గారు చెప్పిన తాత్పర్యం చూద్దాం. దేవా, నీ శక్తిచే సృష్టి రచన కావించిన పిమ్మట 4 విధముల రూపంలో నీవు దాని యందు ప్రవేశించుచున్నావు. జీవుల హృదయములలో నిలిచి ఉన్నందున వారిని మరియు వారు ఏ విధముగా ఇంద్రియ భాగమును అనుభవించే విషయమును నీ వెలుగుదు. తేనె పట్టులో తేనెను సేకరించిన పిమ్మట
తేనెటీగలు దానిని ఎంత అనుభవించగలవో దానితో ఈ భౌతిక జగత్తుకు నందలి సుఖము పోలియుండును. సో మనకు తెలిసిందల్లా ఈ భౌతిక ప్రపంచమే. సరే, ఈ భౌతిక ప్రపంచం గురించి ఈ శ్లోకంలో శివుడు ఏం చెప్తున్నాడు, రుద్రుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే, నువ్వు కేవలము ఈ సృష్టిని క్రియేట్ చేసి వదిలేయడమే కాదయ్యా, ఇందులో ఉన్న ప్రతి జీవితో కూడా తోడుగా ఉంటున్నావు, సాక్షిగా ఉంటున్నావు, తోడుగా సాక్షిగా. జీవుల హృదయంలో నివసించి వారు ఇంద్రియ భోగమును ఏ విధముగా అనుభవిస్తున్నావో నీకు తెలుస్తుంది, నీకు తెలుసు. మనం చెప్పుకుంటూ ఉంటాం, భగవంతుడు నీ ఉపనిషత్తుల్లో పోల్చింది జీవుడు పరమాత్ముడును ఒకే చెట్టు మీద ఉన్న రెండు వృక్షాల రూపంలో, ఒక వృక్షం మీద ఉన్న రెండు పక్షుల రూపంలో ఉంటాయి. ఒకటి పని చేసేవాడు, రెండోవాడు సాక్షిగా ఉంటాడు అనేది. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. సో భగవంతుడు అంటే కేవలము క్రియేట్ చేసి వదిలేయడమే కాదు, క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎప్పుడు ఎప్పుడు చెయ్యి పట్టుకుని మనిషితో పాటు ప్రతి జీవితో పాటు ఆయన కేవలం సాక్షిగానే కాదు, నిర్దేశకునిగా కూడా ఉంటున్నాడయ్యా అని ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాలి. రైట్? దీని భాష్యం చూద్దాము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం, శ్రీ ప్రభుపాదుల వారికి విజయం. ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని బాహ్య శక్తి అనగా ఆయన మాయ యొక్క ప్రదర్శనమై ఉన్నది. కానీ చైతన్యరహితమైన భౌతిక పదార్థము స్వతంత్రముగా పనిచేయలేదు కనుక శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా పరమాత్మ రూపంలో భౌతిక జగత్తులోని ప్రవేశించు తన అంశ రూపమైన అనగా జీవుడు కూడా అతడు ప్రవేశించు అనగా భౌతిక సృష్టిని చైతన్యవంతము చేయుటకై భగవానుడు మరియు జీవుడు దాని యందు ప్రవేశింతురు. సో మరి భౌతిక ప్రపంచం అన్నది ఒక ప్లాట్ఫామ్, ఒక ప్లే గ్రౌండ్ లాంటిది క్రియేట్ చేసి వదిలేశాడు భగవంతుడు. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తత్వం నుంచే వచ్చింది. ఒక్క ప్లాట్ఫామ్ ఉంటే కాదు, యు నీడ్ ప్లేయర్స్, రైట్? ఒక 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 పని జరగాలి అంటే పని చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఒక స్టేడియం ఉంది అంటే అక్కడ ఆడుకునే వాళ్ళు కూడా ఉండాలి, ఆటగాళ్ళు కూడా ఉండాలి. అదే విధముగా ఈ ఈ భౌతిక ప్రపంచానికి కావలసిన పనిముట్లన్నీ ఉన్నాయి, కానీ దీన్ని అనుభవించగల జీవుడు ప్రవేశించడానికి రకరకాల శరీరాలు, ఆ శరీరాలతో పాటు భగవంతుడు ఆ జీవుడు కూడా ఉంటున్నారయ్యా అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ప్లాట్ఫామ్ అంతా ఎందుకు క్రియేట్ చేశారు భగవంతుడు అంటే, ఈ జీవులలో ఉన్న కోరికలు తీర్చుకోవడం కోసమే. కేవలము ఉన్న కోరికని తీరకుండా ఉండిపోకుండా ఉండే అవకాశం ఇవ్వడమే ఈ భౌతిక ప్రపంచం, రైట్? సో అయితే ఆ కోరిక సరిగ్గా తీరుతుందా లేదా అని చూసుకోవడానికి కూడా భగవంతుడు పక్కనే కూర్చుని ఉంటున్నాడు. మన కోరిక ఎలా తీరుతుంది, ఈ ప్రాసెస్ లో మళ్ళీ మనం ఇంకేమైనా కోరుకుంటే అది కూడా తీర్చడానికి ఆయన ఒక చిట్టా రాసుకుంటూ సాక్షిగా నిలబడుతున్నాడు, రైట్? ఇదే విషయం భగవద్గీత నందు కూడా చెప్పబడింది. అపరేయమిదస్తన్యం ప్రకృతిం విద్ధి మే పరాం శివభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. మనకు తెలిసిందల్లా ఈ భౌతిక ప్రపంచే. ఈ భౌతిక ప్రపంచం భగవంతుని తాలూకా న్యూనమైన శక్తి, న్యూన ఎనర్జీ, ఇన్ఫీరియర్ ఎనర్జీలోంచి వచ్చింది. కానీ దీనికి అన్యముగా నా ఉన్నత శక్తి వేరొకటి ఉందయ్యా. భగవంతుని తాలూకా సుపీరియర్ ఎనర్జీ నుంచి వచ్చిన వేరొక ప్రపంచం ఉంది, వేరొక శక్తి ఉంది. దాని గురించి కూడా నువ్వు తెలుసుకోవాలయ్యా. భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలము మన విజన్ భౌతిక ప్రపంచం మీదే ఉంటుంది. కానీ భగవంతుడు చాలా చోట్ల చెప్పుకొస్తున్నాడు, ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటి ఉంది, నీ గోల్ ఆధ్యాత్మిక ప్రపంచం వైపు అన్న విషయం. అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. భౌతిక జగత్తు స్వతంత్రముగా పనిచేయజాలదు. 4 విధములైన దేహములలో జీవుడు దాని యందు ప్రవేశించు కనుక చతుర్విధం అనే పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తులో 4 రకములుగా జీవుడు జన్మించుచున్నవి. కొన్ని గర్భము ద్వారాను, కొన్ని అనగా జరాయుజములు, గర్భము ద్వారా జన్మించేవి జరాయుజములు. కొన్ని అండముల ద్వారా అండజములు, కొన్ని చెమట ద్వారా శ్వేతజములు, వృక్షముల వంటివి, మరికొన్ని బీజముల ద్వారాను అనగా ఉద్భిజములు జన్మించును. ఏ విధముగా జన్మించిన విషయము సంబంధం లేకుండా జీవజలం అంతయు ఇంద్రియభోగ ప్రయత్నమునందునే నెలకొని ఉన్నది. సో మనకున్న 84 లక్షల జీవరాశుల్ని మళ్ళీ కేటగిరైజ్ చేస్తే 4 కేటగిరీస్ కింద విభజించవచ్చట. ఒకటి
ఒకటి గర్భము ద్వారా జన్మించే జీవులు. అంటే ఇవి అన్నిట్లోని కూడా కొంత హయ్యర్ డిగ్రీ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉన్న జీవులు గర్భం ద్వారా జన్మిస్తున్నాయి. కొన్ని అండము ద్వారా, అండం అంటే గుడ్డు ద్వారా జన్మిస్తున్నాయి. పక్షులు లాంటివి. మరికొన్ని ఏంటిది కేవలం చెమట నుంచి పుట్టుకొస్తున్నాయంట. మీరు కాసేపు స్నానం చేయకుండా కూర్చుంటే శరీరానికి పట్టిన చెమటలోని కాసేపు పోతే దురదొస్తుంది. దురదొస్తుంది, ఇచ్చొస్తుంది. ఇచ్చొస్తుంది ఎందుకయ్యా అంటే అక్కడ ఆల్రెడీ కొన్ని జీవులు సృష్టించబడ్డాయి. అంటే యూ హావ్ క్రియేటెడ్ ఎన్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ దట్ ఈస్ ఏంటిది ఆహ్, జీవులు సృష్టించడానికి అనుకూలమైన ప్రదేశాన్ని మనం క్రియేట్ చేసాం. లేదు లేదు. హరే కృష్ణ. అది మంచిదా, చెడుదా అన్నది వేరే విషయం. అవన్నీ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసే విధంగా క్రియేట్ చేస్తున్నాయి. కానీ క్రియేట్ చేస్తున్నాయి. అంటే రకరకాల విధాలుగా జీవులు క్రియేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు ఇన్ని విధాలుగా క్రియేట్ అవుతున్నాయంటే, మనకున్న కోరికల్ని తీర్చడం కోసమే. కేవలం మనకున్న కోరికలు తీర్చడం కోసమే. ఈ జీవులు ఇన్ని 84,00,000 జీవరాశులు కూడా క్రియేట్ అయ్యి ఉంటున్నాయి. భగవద్గీత చదువుకునేటప్పుడు చాలా సులభంగా చెప్పినట్టు అనిపిస్తది. ఎస్పెషల్‌గా ఘంటసాల గారి భగవద్గీత చాలా మంది ఘంటసాల గారి భగవద్గీత విని పెరిగి ఉంటారు. అట్‌లీస్ట్ నేనైతే చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి భగవద్గీత వింటూ పెరిగాను. అందులో శ్లోకంలోని ఘంటసాల గారు చాలా సులభంగా చెప్పుకొచ్చేస్తారు. ఏం చెప్తారు? జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, అనివార్యమైన దానికి చింతించడం ఎందుకు అని చెప్పేస్తారు. అందులో తప్పేమి లేదు. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే, ఆ శ్లోకం విన్నంత సేపు కూడా మళ్ళీ జన్మిస్తాము, మళ్ళీ చనిపోతున్నాము. ఇందులో ప్రాబ్లమ్ ఏముంది? మళ్ళీ పుడతాం, మళ్ళీ 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 చనిపోతున్నాం. కానీ అది ఎంత సులభంగా ఉంటుందంటే, ఈసారి హైదరాబాద్‌లో కాకపోతే విశాఖపట్నం, విశాఖపట్నంలో కాకపోతే రాజమండ్రి, రాజమండ్రిలో కాకపోతే విజయవాడలో పుడతాము. ఈసారి ఈ అపార్ట్మెంట్ కాకపోతే ఇంకో అపార్ట్మెంట్‌లో ఉంటాము అన్నంత సులభంగా ఉంటుంది. కానీ మళ్ళీ జన్మిస్తామన్నది 84,00,000 జీవరాశుల్లో ఏ రూపంగా జన్మిస్తాము అన్నది మనం గ్రహించగలాల్సిన విషయం. మరి ఈ 84,00,000 జీవరాశులు ఎందుకున్నాయి? మనం అందులో ఏ రూపంగా జన్మిస్తాము అంటే, అది మనకున్న కోరికను బట్టి, మనకున్న డిజర్వబిలిటీని బట్టి, యోగ్యతను బట్టి మనకి ఆ పర్టిక్యులర్ శరీరం ఇవ్వబడుతుంది. అవునా కాదా? సో, కోరిక, డిజైర్ అండ్ డిజర్వబిలిటీ. బేస్డ్ ఆన్ డిజైర్ అండ్ డిజర్వబిలిటీ. కోరిక మరియు మనకున్న అర్హత, యోగ్యత. కోరిక, అర్హతను బట్టి మనకి ఏ శరీరము వస్తుందయ్యా అన్నది డిసైడ్ అయి ఉంటుంది. ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో సాక్షిగా నిలబడి మనల్ని నిర్దేశిస్తుంటాడు. నీ కోరిక తీరాలంటే ఈ పర్టిక్యులర్ శరీరం అయితే నీకు చాలా అనువుగా ఉంటుందయ్యా. మనం కూడా అవును కదా! ఈ కోరికను ఇప్పుడు తీర్చుకోవాలి కదా! ఈ కోరికను తీర్చుకోవడానికి ఈ శరీరం అనువుగా ఉంది అని చెప్పి ఆ కోరిక మీదే దృష్టి ఉంటుంది గానీ, ఆ శరీరము వలన మనము ముక్తి పొందే మార్గం ఉందా లేదా అన్న ఆలోచన ఉండదు. ఎందుకుండదయ్యా అంటే జీవిత కాలము భౌతికమైన కోరికలని, భౌతిక ఇంద్రియ కోరికల్ని తీర్చుకుంటూనే జీవితం గడిపినప్పుడు, ఆ చివరి నిమిషంలో ఇంకా మిగిలిపోయిన కోరికలు మాత్రమే మిగిలి ఉండి, ఆ కోరిక నిర్దేశానుసారము జీవి ఈ 4 రకాల శరీరాల్లోని ఏదో ఒక శరీరాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ శరీరం ఎట్లా పనిచేస్తుంది? ఈ శరీరం ఎట్లా పనిచేస్తుంది? మనకు తెలుసు ఇవన్నీ విషయాలు మీ అందరికీ అందులో నాకంటే చాలా సీనియర్స్ మా ప్రభు క్లాసులు వింటున్నారు. సో, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలైనా సరే, నా నాకు గుర్తు తెచ్చుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. సో, ఎక్కడైనా తప్పు చెప్తే ప్లీజ్ ఆపి కరెక్ట్ చేయండమ్మా. సో, ఇదంతా మనకి మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఎట్లా జరుగుతుంది? మనసులో చిన్న కోరికొస్తుంది. ఏమిటా కోరిక? వెళ్లి టీవీ చూద్దాము. టీవీ చూద్దామని కోరిక రాగానే ఆ డిజైర్‌ని మనం కాళ్ళకి సబ్మిట్ చేస్తాము. కాళ్ళు టీవీ దాకా వెళ్తాయి. చేతులు రిమోట్ దాకా వెళ్తాయి. రిమోట్ ఆన్ చేస్తుంది. అప్పుడు కళ్ళు నిర్దేశిస్తుంది. ఈ ఛానెల్ కాకపోతే ఇది, ఈ ఛానెల్ కాకపోతే ఆ ఛానెల్ చూడు. ఇందులో ఛానెల్ బ్రౌజ్ చేస్తుంటే ఇక్కడ మంచి మ్యూజిక్ వస్తుంది. అక్కడ ఆగుతుంది. మనం కాసేపు చూస్తాం. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఒక కోరిక నిర్దేశానుసారం ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ పరిగెడుతున్నాయి. దాని ప్రకారం కోరికను తీర్చుకోవడానికి మనసు ఉత్సాహపడుతుంది. సో, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ అనదర్ ఎగ్జాంపుల్ ఒక ఒక స్వీట్ తినాలనుంది. స్వీట్ తినాలనుండగానే ఫ్రిడ్జ్ దాకా నడుస్తున్నాము. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాము. అందులో చేతులెళ్లి స్వీట్ తీసుకుంటే ఆ స్వీట్ తింటున్నాము. అక్కడితో సాటిస్ఫై.
ఒక వయసు దాటిన తర్వాత కోరిక అలాగనే ఉండిపోయింది. నడవడానికి మోకాళ్ళు సహకరించట్లేదు. అప్పుడు ఏం చేస్తాము? కోరికను తీర్చడానికి దగ్గరున్న మరో వ్యక్తిని, కోరిక తీర్చగలిగే వ్యక్తిని పిలుస్తాము. కొడుకునో, కూతురునో, మనవడినో, మనవరాలినో పిలిచి ఫ్రిడ్జ్‌లో పర్టిక్యులర్ ఆ స్వీట్ ఉంది, ఒకసారి కొంచెం నాకు తెచ్చిపెట్టి ఇవ్వమ్మా అంటే తెచ్చిపెడతారు. తింటాం అయిపోయింది. అలా కాలక్రమేపీ వెళుతున్న కొద్దీ ఏం జరుగుతుంటుంది? ఆ మాత్రం పలకడానికి కూడా అవకాశం లేని స్థితిలోకి మనసులో కోరికుంది. ఎందుకంటే శరీరానికి వయసుంది. మనసుకి వయసు లేదు. శరీరం వయసుతో ప్రకారము సహకరించకుండా పోతుంది. నెక్స్ట్ శ్లోకంలో అదే చూస్తాము. ఇది ఇది కాలము యొక్క ప్రభావం. కాల ప్రభావం ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ డీకే అవుతూ వస్తుంటుంది. శరీరం డీకే అవుతూ వస్తూ ఉంటుంది. మనసు మాత్రం డీకే అవ్వదు. ఇంటెలిజెన్స్ డీకే అవ్వదు. డీకే అహంకారం పడిపోదు. అది మరి ఆ మూడిటిని ఆ మూడిట్లో చలనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకున్న స్వేచ్ఛానుసారం ఆ మూడిట్లో చలనం వస్తుంది. అది వేరే విషయం. సో, ఇంకా వయసు పోయిన తర్వాత ఆ స్వీట్ తినాలని కోరిక ఉంది. శరీరం సహకరించట్లేదు. చెబుదామంటే ఇంకో వ్యక్తికి మనం చెప్పలేకపోతున్నాము. ఆ వ్యక్తి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ అర్థం చేసుకొని తీసుకొచ్చినా సరే, అది తిని నాలుక మీద పెట్టుకుంటే నాలుక అప్పటికే చచ్చిపోయి ఉంటుంది. ఆ తీపి ఇంద్రియ రుచి మనసుకి తాకలేదు. ఆ కోరికగానే మిగిలిపోతుంది. ఆ సమయంలోని మనసు ఈ శరీరం కాకపోతే వదిలేసావయ్యా, మనం ఇంకొక శరీరాలు బోలెడున్నాయి. పద బయటికెళ్ళిపోదాం అని చెప్పి శరీరం వదిలేయడం జరుగుతుంది. ఇంకా ఆత్మతో పాటు మనసు, బుద్ధి, అహంకారము ఈ 3 ట్రావెల్ చేస్తూ ఉంటాయి. కానీ కోరిక ఇంకా ఉండిపోయింది. భగవంతుడు సాక్షిగా చూస్తున్నాడు. అరే! వీడికి స్వీట్ తినాల్సిన కోరిక ఉండిపోయిందయ్యా. కానీ వీడు చేసుకున్న అర్హత ప్రకారము వీడికున్న చైతన్య స్థితి ఒక ఏంటి స్పృహ ప్రకారము, చైతన్యం ప్రకారము వీడు ఆ కోరిక తీర్చుకోవడం గురించే ఎక్కువ బాధపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. దీనికి కరెక్ట్ అయిన శరీరం ఏదయ్యా అంటే అక్కడే ఒక చీమ శరీరంలోని పుట్టడానికి అవకాశము భగవంతుడు వెంటనే తీరుస్తాడు. ఆ చీమ అప్పుడు చక్కగా శక్తివంతంగా అదే రోజు చీమలు, పురుగులు అవి అదే కొన్ని గంటల్లోనే అవి లేచి నించుని వాటి కోరికను తీర్చుకోగలిగే స్థితి వాటికి ఉంటుంది. అది మనకు ఎంత బలంగా కోరుకుంటే అంత అంత క్విక్‌గా మనము బయలుదేరగలిగే శరీరంలోకి పడతాము. ఆ కోరికను తీర్చుకుంటాము. ఆ తర్వాత భగవంతుడు నెక్స్ట్ నీ లిస్ట్‌లో ఈ కోరిక ఉందయ్యా. ఈ కోరిక అనువుగా ఉండే శరీరం ఇది. ఈ కోరిక అనువుగా ఉండే శరీరం ఇది అని చెప్పి ఆ కోరికల అనుసారము మన కోరికలు తీర్చడానికి సాక్షిగా ఉన్న పరమాత్మ మనల్ని ముందుకు నడిపించుకుంటూ పోతూ ఉంటాడు. సో మరి ఈ కో మరి మనం ఏం చేయాలయ్యా? దీంట్లోంచి బయటపడాలి అంటే జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలోంచి బయటపడాలి అంటే చీమగా పుట్టినంత మాత్రాన చీమకి కష్టాలు లేవని కాదు. దానికి ఉండాల్సిన కష్టాలు దానికుంటాయి. అది దానికి ముసలితనం ఉంటుంది. దానికి రోగం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తక్కువ టైమ్ స్పాన్‌లో జరుగుతది. బట్ స్టిల్ ఇట్ హాస్ టు గో త్రూ ద సేమ్ సైకిల్ యాస్ హ్యూమన్ బీయింగ్ ఈస్ గోయింగ్ త్రూ. అయితే దానికి ఆ సైకిల్‌లో వెళ్తున్నానన్న స్పృహ కూడా ఉండదు. దానికి ఈ కోరిక తీర్చుకోవడానికి ఈ జన్మ అని చెప్పి ఆ కోరికను తీర్చుకుంటూ ఆ పర్టిక్యులర్ శరీరానికి ఉండాల్సిన ధర్మాలను చేసుకుంటూ ఇదే గొప్ప జన్మ, ఇదే గొప్పగా ఉంది అన్న భావంతోని అది బతికేస్తూ ఉంటుంది. మరి వీటిలోంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? భగవంతుడు సాక్షిగా నిలబడుతున్న భగవంతునితోని మనము అటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి? భగవంతుడా, నాకుండే కోరికలు తీర్చడానికి నువ్వు సృష్టించిన భౌతిక జగత్తులో శరీరం లేదు. నాకుండే కోరిక తీరడానికి నువ్వు నువ్వు నీ ఆధ్యాత్మిక జగత్తులోనే అటువంటి శరీరాలు ఉన్నాయి. అందువలన నా కోరిక తీర్చడానికి నువ్వు నన్ను నీ ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకువెళ్ళాలయ్యా అన్న స్థితికి ఎదగగలగాలి. అదే మనకి భగవంతుడిచ్చిన చిన్న స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను సద్వినియోగపరచుకోవడం అంటే ఈ మనసుని, బుద్ధిని, అహంకారాన్ని ఎటువంటి విధంగా ట్యూన్ చేయగలగాలి అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత దానికున్న కోరికలు, దానికున్న స్థితి, దానికున్న చైతన్యముతోని భౌతిక ప్రపంచంలో స్థానము లేని స్థితిలోకి ఎదగగలిగిన నాడు ఆటోమేటిక్‌గా ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి వెళ్ళకుండా జరగని పరిస్థితి భగవంతుడే సాక్షిగా ఉండి తీసుకువెళతాడు. సో, ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందే ఆ పరమాత్మ తత్వంతోని మనము క్రియేట్ చేసుకోవాల్సిన బంధము. మానవులకు తప్ప అన్య జీవులకు ఆత్మ లేదనడి లౌకిక శాస్త్రజ్ఞుల తలంపు ఇచ్చట ఖండించబడింది. గర్భము ద్వారా గాని, అండము ద్వారా గాని, చెమట ద్వారా గాని, లేదా బీజము ద్వారా గాని జన్మించినను 84 లక్షల రకములుగానున్న జీవరాశి అంతయు దేవాది దేవుని అంశలే.
ప్రతి జీవియు ఆత్మస్వరూపమే. అంతేగాక అట్టి ప్రతి జీవి హృదయమున భగవానుడు నెలకొని ఉన్నాడు. ఆ జీవి మానవుడే కావచ్చును, లేదా పశువు, వృక్షము, క్రిమికీటకాదులే కావచ్చును. ఇంద్రియ భోగవాంఛను పూర్ణము కావించుకొనుట కొరకే జీవుడు ఈ భౌతిక జగత్తును అరుదింతుడు కనుక భగవానుడు ఎల్లరి హృదయమున విరాజమానుడై ఉండి వారు ఇంద్రియ భాగమును అనుభవించినట్లు నిర్దేశమునసుకును. ఈ విధముగా పరమాత్ముడు ఎల్లరి కోరికలను నెరిగి ఉన్నాడు. ఈ విషయమే భగవద్గీత ఎందు 15.15 శ్లోకం ఎందు ఇట్లు చెప్పబడింది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. మళ్ళీ భగవంతుని చెప్తున్న భగవద్గీత శ్లోకం నుంచి మనకి ప్రభుపాదులు వారు రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏమిటయ్యా అంటే, ప్రతి హృదయమునందు నేను నిలిచి ఉన్నానయ్యా. నా వలనే నీకు మతి మరుపు అన్నది, జ్ఞానం అన్నది, స్మృతి, జ్ఞానము, మరుపు అన్నవి కలుగుచున్నవి. సమస్త జీవుల హృదయమున నిలిచిన వాడై భగవానుడు వారు కొన్ని విషయములను అనుభవించలాగిన స్మృతి నొసుగుచున్నది. ఆ విధముగా జీవులు తమ తేనె పట్టును ఏర్పాటు కావించుకుని వాటిని అనుభవించుచుంది. తేనెటీగలు ఉపమానమిచ్చట చక్కగా పొసగినది. ఏలయన తేనెటీగలు తేనె పట్టును అనుభవింపగోరినంతనే మిగిలిన తేనెటీగలు వానిని కుట్టనారంభించు. తేనెను త్రాగినప్పుడు ఇతర తేనెటీగలు కుట్టుచుండును కనుక తేనె మధురమును అనుభవించుటే గాని అవి క్లేశములను కూడా అనుభవించుచుండును. అనగా జీవుల భౌతిక సుఖం యొక్క సుఖ దుఃఖములు లోనొగుచుండగా జీవుల ఇంద్రియ భోగ ప్రణాళిక నెరిగి ఉండి భగవానుడు వారికి దూరముగా నుండి ఒక వృక్షముపై 2 పక్షులు కూర్చున్న ఉపమానం ఉపనిషత్తులు ఈ సందర్భమును ఒసగినవి. ఒక పక్షి జీవుడు కాగా వృక్ష ఫలమును అనుభవించుచుండగా వేరొక పక్షి పరమాత్ముడు కేవలము సాక్షి మాత్రునిగా ఉన్నాడు. భగవద్గీత 13.23 యందు భగవానుడు ఉపద్రష్టగను అనగా వీక్షించువాడుగాను, అనుమంతగను అనగా అనుమతించువాడు పరమాత్మ రూపమును వర్ణింపబడెను. సో కోరుకునేవాడు ఒకడైతే కోరికను తీర్చేవాడు, కోరికని తీర్చగల స్థితిని తీసుకురాగలిగేవాడు పరమాత్మ అవుతాడు. అంటే కోరిక తీరుతుంది కానీ అనుభవం తీరిన తర్వాత వచ్చిన అనుభవము మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, బాధాకరంగా ఉండాలా అన్నది మళ్ళీ మన కర్మానుసారము డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇద్దరు ఎంప్లాయీస్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకే కంపెనీలో వాళ్ళు ఇద్దరికి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ బోనస్ ఇచ్చారు. కానీ ఆ బోనస్ తీసుకువెళ్ళిన ఒకడికి ఆ డబ్బుతోని మంచి జరుగుద్ది, ఇంకొకరికి ఆ డబ్బు వలన కష్టాలు కలుగుతాయి, ఆ డబ్బు వలన బాధ కలుగుతాయి. సో డబ్బు కలగడం వరకు, డబ్బు సంపాదించడం వరకు మనకున్న కోరికను భగవంతుడు సాక్షిగా ఉండి తీర్చినా సరే ఆ డబ్బు నుంచి వచ్చే ప్రతిఫలం మాత్రము మనకి మన పాత కర్మానుసారమే జరుగుతూ ఉంటుంది. సో ఇది నిర్దేశించడానికే భగవానుడు పరమాత్మ రూపంలో ఉండి మన కోరికని తీర్చుకుంటూ వస్తూ ఉంటాడు. మన కోరిక తీరినంత మాత్రాన మనకు సుఖంగా ఉంటుంది జీవితం అనుకోవడానికి వీలు లేదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన కూడా మన కర్మానుసారము అది ఎటు తీసుకువెళ్లాలో ఆల్రెడీ నిర్దేశించబడి ఉంది కాబట్టి మన అర్హత అనుసారము మనం దానిని అనుభవిస్తూ ఉంటాము. సరే, నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు కేవలం సాక్షిమాత్రునిగా ఉండి జీవునికి ఇంద్రియ భోగానుభవానికి అనుమతి నొసుగుచుండడు. తేనె పట్టును తయారు చేయుటకు, పలు పుష్పముల నుండి తేనెను సేకరించుటకు, దాన్ని భద్రపరిచి అనుభవించుటకు తేనెటీగలకు బుద్ధి నొసుగున్నది పరమాత్మయే కదా. పరమాత్ముడు జీవుల నుండి వేరుగా ఉన్నను వారి భావములన్నింటినీ చక్కగా నెరిగి ఉన్నాడు. అందుచే వారికి తగిన సౌకర్యములను అతను వసుకుచుండు. దానిచే వారి కర్మ ఫలానుసారంగా సుఖించటయో దుఃఖించటయో జరుగుచున్నది. మానవ సమాజమా అచ్చుము తేనె పట్టున పోలి ఉన్నది. ప్రతి ఒక్కరూ వివిధ పుష్పముల నుంచి తేనెను సేకరించుట, లేదా అనేక విధములుగా ధనమును కూడబట్టుట, మరియు భోగార్థము పెద్ద పెద్ద సామ్రాజ్యం నెలకొల్పుట యందు రతులై ఉన్నారు. కానీ అట్టి సామ్రాజ్యములు నెలకొల్పిన తర్వాత ఇతర దేశముల వారి కాట్లను అనుభవించవలసినదే కదా. కొన్ని మార్లు దేశములు ఒక దానిపై ఒకటి యుద్ధము ప్రకటించుచున్నది. అప్పుడు మానవ తేనె పట్టు
దుఃఖకారముల కలువు అనగా ఇంద్రియ మధురమును అనుభవించుటకు మానవుడు తమ తేనె పట్లను తయారు చేసుకున్నను అదే సమయమున ఇతర దేశముల నుండి వాట్లను అనుభవించవలసి వచ్చుచున్నది. కానీ భగవానుడు మాత్రము పరమాత్మ రూపమున ఈ కార్యకలాపములన్నింటినీ సాక్షిమాత్రునిగా వీక్షించుచున్నాడు. సారాంశమేమనగా భగవానుడు జీవులు ఈ భౌతిక జగత్తునందు ప్రవేశించి ఉన్నారు. అయినను భౌతిక జగమున జీవుని సుఖమునకై ఏర్పాటు కావించినందున పరమాత్మ అనగా భగవానుడు ఆరాధ్యుడై ఉన్నాడు. కానీ ఈ భౌతిక జగత్తు కనుక మత్తు కలగకుండా ఎటువంటి సౌఖ్యములను జీవుడు అనుభవింపజాలడు. కానీ ఇది భౌతిక జగత్తు కనుక మత్తు కలగకుండా ఎటువంటి సౌఖ్యమును జీవుడు అనుభవించజాలడు. భౌతిక సుఖం అనగా మత్తు అని ఏ భావం, కానీ ఆధ్యాత్మిక సుఖం అనగా భగవత్ రక్షణలో విశుద్ధ ఆనందం అని అర్థము. హరే కృష్ణ. సో భౌతిక జగత్తులోని మనం పడే కష్టాలన్నింటినీ కూడా తేనెటీగల కష్టాలతో సూచిస్తున్నారు. తేనెటీగలు తేనెనన్నిటినీ కూడా ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క పుష్పము దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న మాధుర్యాన్ని తీసుకుని తేనెటీగలు కలెక్ట్ చేసుకుంటూ ఒక తేనె పట్టును కడతాయి. ఆ తర్వాత ఆ తేనె పట్టులు అనుభవించడానికి ఒకదానితో ఒకటి పోటీ పడి ఇంకొక తేనెటీగ గుచ్చుతున్నా సరే ఆ తేనె కోసము అవి తాపత్రయపడుతూ ఉంటాయి. భౌతిక ప్రపంచ లక్షణం అంతా కూడా ఇట్లాగే ఉంటుంది. మనము నలుగురిని కష్టపెట్టైనా మనం సౌఖ్యంగా ఉండాలి అనుకున్నది అది మన భౌతిక ప్రపంచం తాలూకా లక్షణముగా ఉంటుంది. జీవులకి భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులకి లక్షణం అది. మనం చాలా చోట్ల భాష్యాల్లో చూస్తుంటాం. ప్రభుపాదులు వారు చెప్పుకొస్తుంటారు. మానవుడికున్న ఒకానొక లక్షణం ఏమిటయ్యా అంటే భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అనేది కోరికే. అదే దీనిని తీసుకువెళ్తుంది, అదే దీనిని మనల్ని నడిపిస్తుంది. భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అనుకునే కోరిక ఎంత బలంగా ఉంటుంది అంటే సంపాదించింది ఇంకా సంపాదించాలి అనుకో. ప్రతి ఒక్కడు కూడా జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నాడు, ఎటువంటి ప్రణాళికలతో జీవిస్తుంటాడు, రేపు అన్నది ఇవాళ కంటే మరింత సుఖవంతముగా ఉండాలి. రేపు నేను ఇవాళ కంటే కూడా ఇంకొంచెము గొప్ప సోఫాలో కూర్చోవాలి, ఇంకొంచెం గొప్ప పరుపు మీద పడుకోవాలి, ఇంకొంచెం మంచి కారు ఉండాలి, ఇంకొంచెం మంచి అపార్ట్మెంట్ ఉండాలి, ఇంకొంచెం మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అంటే మనము కాలంలో మనం చేసే పని ఏంటంటే రేపు ఎల్లుంటే ఇంకా ఇంకా బాగుండాలి, ఇంకా ఇంకా ఏం బాగుండాలి, ఇంద్రియ భాగం బాగుండాలి. ఇంద్రియంగా ఈ శరీరాన్ని ఇంకొంచెము ఆనందపరచాలి. స్థూల శరీరాన్ని స్థూల శరీరాన్ని ఆనందపరచాలి అన్నది ఒక స్థితి దాటిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి అన్నది సూక్ష్మ ఆనందానికి సంబంధించిన విషయం. ఆ తర్వాత నా భోగాన్ని నలుగురు చూసి మెచ్చుకోవాలి అన్నది మళ్ళీ సూక్ష్మ ఆనందానికి సంబంధించి. అది స్థూల శరీరానందం కంటే కూడా డేంజర్ అయింది, మరింత ప్రమాదకరమైనది. కానీ నిజానికి జీవితంలో జరుగుతుంది ఏంటి, ఈ రోజు కంటే రేపటి కంటే ఎల్లుండు మనము మృత్యువుకి మరో రోజు దగ్గర అవుతుంది. మృత్యువుకి దగ్గర అవడం అంటే మన శరీరం క్షీణించుకుంటూ వస్తున్నది. ప్రపంచంలో ప్రతిదీ క్షీణిస్తూ వస్తుంది, అట్లాగనే శరీరం కూడా క్షీణించుకుంటూ వస్తుంది. కానీ మనము ఆ క్షీణిస్తున్న దానిని భోగిద్దాము, మరింత ఆనందపరుద్దాము అన్న భావంలోనే బతికేస్తాం. సో రెండు కాంట్రడిక్టింగ్, రైట్? మన థింకింగ్ ఏమిటి, భౌతిక ప్రపంచం చేస్తున్న పని ఏమిటి, దాని అంతటా సహజంగా అది క్షీణిస్తుంది. కానీ సహజంగా మనము దీనిని మెరుగుపరచాలి అన్న భావంలో బతికేస్తుంది. అదే భగవంతుని కాలరూపం. రేపటి శ్లోకంలో అదే డిస్కషన్ వస్తుంది. సో అదే భగవంతుని కాలరూపం. ఇది తెలుసుకోలేనంత కాలము భౌతిక ప్రపంచంలోనే చిక్కుబడి ఉంటాము. ఈ రెండింటిని కన్వర్జ్ చేయగలగాలి. అంటే మనకున్న కోరిక ఈ ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇంకా ఎక్కువ మంది మనల్ని పొగడాలి, ఇంకో ఎక్కువ ఖ్యాతి సంపాదించాలి. ఇదంతా కూడా ఏమిటి, భౌతిక ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అన్న కోరికతో వచ్చినది. అది ఎప్పుడైతే పక్కన పెట్టగలుగుతామో ప్రకృతి, భగవంతుని నిర్దేశించిన భౌతిక ప్రకృతి ఎట్లా క్షీణిస్తుందో అర్థం చేసుకుంటే మనకున్న పనిముట్లు, మనకున్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటయ్యా అంటే కోరిక, బుద్ధి, అహంకారము,
నడవడానికి ఇచ్చే కాళ్ళు, చేతులు, కార్యేంద్రియాలు, ఇంద్రియాలు, ఇంద్రియ రుచులు, పంచభూతాలు, ఇవే మన దగ్గర ఉన్న పనిముట్లు. ప్రకృతి త్రిగుణ తత్వము, ఇవే మన దగ్గర ఉన్న పనిముట్లు. ఈ 24 పనిముట్లని కూడా భగవంతుడు నిర్దేశించిన ఆయన కాల రూపానికి సరెండర్ చేయగలిగితే, మనకున్న స్వేచ్ఛతో ఆయన నిర్దేశించిన కాల రూపానికి సరెండర్ చేయగలిగితే, ఆయన నిర్దేశించిన కాల రూపం ఒక చక్కటి అవకాశం కింద మారుతుంది. ఏమిటా చక్కటి అవకాశము అంటే, అప్పుడు మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు. మరణం గురించి వెయిట్ చేయడమే జరుగుతుంటుంది. ఎందుకని ఎప్పుడైతే మనకున్న ఈ భౌతిక ప్రపంచం భగవంతుని సృష్టిలోంచి వచ్చిన మహత్తత్వంలోంచి వచ్చిన ఈ 24 అంశాలని ఆయనతో 24 అంశాలతో కూడున్న ఆత్మ 25వ అంశం అయితే, పరమాత్మ 26వ అంశము. ఈ 25 అంశాలని ఆయన ఆ 26వ అంశానికి సరెండర్ చేయగలిగితే మనకున్న స్వేచ్ఛతోటి అప్పుడు 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 ఈ భౌతిక ప్రపంచం మనకున్న ఒక గొప్ప పనిముట్టు అవుతుందయ్యా, ఒక గొప్పటి అవకాశం అవుతుందయ్యా. ఎటువంటి అవకాశం అవుతుంది అంటే, మళ్ళీ ప్రపంచానికి తిరిగి రానవసరం లేనంతటి గొప్ప అవకాశం అవుతుంది. రైట్? ఒక పరీక్ష రాస్తుంటాము, ఎగ్జామ్ కి కరెక్ట్ గా చదివి పాస్ అయిపోతే ఆ పరీక్షను వదిలించుకున్న వాళ్ళు అవుతాం. లేని పక్షంలో మళ్ళీ ఆ పరీక్షకి అంటుబెట్టి మళ్ళీ మార్చి తర్వాత సప్లీ రాసుకోవాల్సి వస్తుంది. అంతే పరిస్థితి జరుగుతుంది. అయితే మనకి ఇంజనీరింగ్ కాలేజీలోనో మనం చదువుకున్నప్పుడు ఆ సప్లీకి ఓ 4 సార్లు రాసిన తర్వాత 5వ సారి కొంత గ్రేస్ చూపించి ఆయన పాస్ చేయిస్తారు. మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఆ గ్రేస్ చూపించడమే ఒక సాధు సాంగత్యమో, ఒక ఒక మహారాజు తాలూకా మెర్సీనో, ఒక గురువు తాలూకా మెర్సీనో, అటువంటి సాంగత్యం మనకు వచ్చి ఏదో రోజు ఈ ఈ చదివింది చాలులే అనుకుని భావంతో ముందుకు వెళ్ళాలి అని దాంతో మనకు ఆ రూపంలో మెర్సీ వచ్చి మనల్ని గట్టెక్కించడం ఎట్లా జరుగుతూ ఉంటుందో, అదే రూపంలోని మనకి శ్రీమద్ భాగవతము ఆ రకమైన మెర్సీని ఇవ్వడానికి, ఆ రకమైన మెర్సీని ఇవ్వడానికి బాలగోవింద్ ప్రభు ఈ క్లాసులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ మెర్సీ దొరకడం కోసము ఈ భాగవతాన్ని మన ముందు ఉంచడం జరిగింది. సో ఇది చదువుకుని మనము చేసుకోవాల్సిన పని ఏమిటయ్యా అంటే, ఇదంతా కూడా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుని తాలూకా న్యూనశక్తిలోంచి వచ్చిందయ్యా. అయితే ఈ న్యూనశక్తిలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే, మనకొక చిన్న స్వేచ్ఛ ఉంది. ఎప్పుడైతే మనం ఆ స్వేచ్ఛను అర్థం చేసుకుని ఆ స్వేచ్ఛ తాలూకు ప్రయోజనం ఏమిటో మనం గ్రహించి, ఈ న్యూనశక్తి మనకి అరుదైన 84 లక్షల జీవరాశుల్లో ఎంతో అరుదైన ఆ మానవ జన్మతోని ఈ విచక్షణ ఉండే జన్మ ఏమైనా ఉంది అంటే అది మానవ జన్మే. దానితోని ఈ మన దగ్గరున్న ఈ 24 పనిముట్లతోని ఆత్మానందాన్ని ఆత్మానంద స్థితిలోని జీవించాలి అని గ్రహించడమే ఆత్మ సాక్షాత్కారం అయితే, ఈ 25 పనిముట్లు కూడా పరమాత్మ కోసము మనలోనే ఇదే శరీరంలోని సాక్షిగా ఉన్న పరమాత్మని ఆనందింపపరచడానికి అని గ్రహించగలిగిన నాడు మళ్ళీ ఈ భూమి మీదకి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఈ 4 రకాల జీవరాశుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 84 లక్షల జీవరాశుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళడం కోసము ఈ శ్లోకము మనకి ఉపయోగపడాలి. సో ఇటువంటి గొప్ప తత్వం ఉన్న వ్యక్తివి నీవయ్యా అని చెప్పి రుద్రుడు మహావిష్ణువుని పొగుడుతూ చెప్పిన ఉత్తరగీతలోని ఈ శ్లోకం ఇది. సో మళ్ళీ మరొక్కసారి తాత్పర్యం చదువుదాము. దేవా, నీ శక్తిచే సృష్టి రచన కావించిన పిమ్మట 4 విధములుగా రూపములతో నీవు దాని యందు ప్రవేశించి ఉన్నావు. జీవుల హృదయములలో నిలిచి ఉన్నందున వారిని మరియు వారు ఏ విధముగా ఇంద్రియ భావన అనుభవించే విషయమును నీవు ఎరుగుదువు. తేనె పొట్టులో తేనెను సేకరించిన పిమ్మట తేనెటీగలు దానిని ఎంత అనుభవించగలవో దానితో అంటే ఆ విధముగా ఈ భౌతిక జగత్తు నుండి సుఖము పోలి ఉండును. సో ఈ భౌతిక జగత్తులోని మనం సుఖము అనుకుంటున్నాము, కానీ ఇందులోని కష్టాన్ని ఎంతో ఉంది, సుఖం పాడు చాలా తక్కువ ఉంది. ఆ చిన్న తక్కువ సుఖం పాడు గురించి మనం ప్రాకులాడుతున్న కొద్దీ మనము ఇక్కడే ఉండిపోతాము అనేది మనము గ్రహించాల్సిన విషయం. హరే కృష్ణ. ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. జస్ట్ ట్రైంగ్ టు ఫిల్ ఇన్ ఫర్ ద టైమ్. ఐ వాజ్ ఆస్క్డ్ టు డూ దిస్ శ్లోక టుడే. ఈ రోజు ఈ శ్లోకాన్ని చెప్పడం ప్రభు ఏ కారణం చేత క్లాస్ తీసుకోలేకపోవడం వలన
ఇవాళ ఈ శ్లోకం నేను చెప్పడం జరిగింది. నాకు ఇచ్చిన అవకాశానికి చాలా ధన్యవాదాలు. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. So let us spend another 10 minutes. If there are any questions and answers that I'll try to answer. Correct. Hare Krishna Prabhuji, Dandvat Pranam Prabhuji. Thank you so much for giving your association Prabhuji. Hare Rama. చాలా ప్రాక్టికల్ క్లాస్, అసలు ఎక్సలెంట్ ఉంది ప్రభుజీ. మీ తీసుకున్న డైలీ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ ప్రభుజీ, ఇట్ రియల్లీ ఎన్లైటెండ్ అస్ అ లాట్ ప్రభుజీ. డిజైర్ గురించి మనము ఎంత కేర్ఫుల్ గా ఉండాలి ఆ డిజైర్ తో అని చెప్పి, అండ్ ఆ డిజైర్ వల్ల మనం డిజైన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ బర్త్ అనేది, అది ఇన్ని విన్నా ప్రభుజీ, బట్ స్టిల్ వి గెట్ ఇన్ టు దట్ మోడ్ యాక్చువల్లీ. ఇంకా 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 అనేది చెప్పి అది ఎప్పటికి వస్తుందో తెలియదు కానీ, బట్ వెరీ ప్రాక్టికల్ క్లాస్ ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. Thank you. Any corrections, if there everything, please correct me. అందరూ చాలా మంది ఇందులో క్లాసులు చెప్పేవాళ్ళే అందరూ. సో యూ హ్యావ్ లాట్ మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ మోర్ రియలైజేషన్. No, Prabhuji, you are already associated with so many sadhus every day almost, Prabhuji. We have to learn a lot from you, Prabhuji. Any other questions? I know I pushed the class little కొంచెం ముందుకు తీసుకురావడం జరిగింది మీ రెగ్యులర్ క్లాస్ మీద, ఎందుకంటే నాకు మళ్ళీ 9 వేరే క్లాస్ ఉంది. No, that's fine, Prabhuji. Actually, earlier we used to have it at this time only, but Prabhuji కొంచెం delay చేస్తున్నారు ఇప్పుడు. Yeah. Mataji's, Prabhuji's, any questions or feedback, please go ahead. Unmute చేసుకోగలరు కదమ్మా అందరూ? చేయొచ్చు Prabhuji. I didn't mute all actually. Yeah. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. చాలా సింప్లిఫైడ్ గా చాలా ఈ జనరేషన్ కి అర్థమయ్యేటట్టు చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎనీ అదర్ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు, దండోత్ప్రణం. ఫస్ట్ టైం ప్రభు మీ క్లాస్ విన్నాను ప్రభు. నేను మెసేజ్ చూసుకోవడం లేట్ గా జాయిన్ అయ్యాను. కొద్దిగా సమ్మరీ కింద చెప్పగలుగుతారా ప్రభు ప్లీజ్? సో సమ్మరీ కింద చెప్పడం అంటే, సో ఈ 6 శ్లోకాలు 60 నుంచి 66 శ్లోకం దాకా బాగా శివుడు, రుద్రుడు విష్ణువుకి భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం గురించి చెప్పుకొస్తున్నారమ్మా. స్పెసిఫిక్ గా ఈ రోజు డిస్కస్ చేసిన శ్లోకం ఏంటంటే పరమాత్మ తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. పరమాత్మ తత్వం కూడా అందరిలో ఉండే పరమాత్మ కూడా నీవే. నువ్వు భౌతిక ప్రపంచాన్ని సృష్టించడమే కాదు, సృష్టించిన తర్వాత వాళ్ళ కోరికల్ని తీర్చుకునేలాగా చూసే బాధ్యతను కూడా నువ్వు తీసుకోవడం కోసం నువ్వు అందరి శరీరంలోని పరమాత్మగా ఉంటున్నావు. ఇక్కడ 2 విషయాలు మనం ప్రతిసారి చదువుకుంటూ ఉంటాం. భగవంతుడు అందరి సాక్షిగా ఉన్నాడని. కేవలము సాక్షిగా ఎందుకు ఉన్నాడు అంటే మనల్ని పనిష్ చేయడానికి కాదు, మన కోరికను తీర్చడానికి, మరో జన్మను డిజైన్ చేయడానికి సాక్షిగా ఉండిపోయాడు. సో ఆ బాధ్యతను కూడా నువ్వే తీసుకుంటున్నావు. నువ్వు ఎంతటి దయామయుడు అంటే మా చెత్త కోరికలను తీర్చడానికి మాతో నిల్చున్నావు అని చెప్పుకొస్తున్నారు మా కృష్ణుల ప్రభుపాదుల వారి భాష్యంలో. బేసికల్గా మన కోరికలు ఎంత చెత్తగా ఉంటున్నాయి అంటే అవి తేనెపట్టుని తేనెటీగలతోనే పోల్చారు. తేనెటీగలు తేనెని సేకరించిన తర్వాత ఇంకొక తేనెటీగ వచ్చి దాన్ని కుట్టేస్తున్నా సరే ఆ తేనె మాధుర్యాన్ని అనుభవించడం కోసము, ఆనందం కోసం అవి ఫైట్ చేసి ఆ తేనెని ఆనందిస్తూ ఉంటాయి. మన భౌతిక ప్రపంచంలో మన జీవితం కూడా అట్లాగనే ఉంటుంది. చిన్న ఆనందం కోసం ఎంతో తాపత్రయపడుతూ అసలుని మర్చిపోవడం అంటే ఇది కాదు నా జీవితము, నా జన్మ యొక్క సార్థకత చేసుకోవడానికి ఇది కాదు నా బాధ్యత అని మరిచిపోయి తేనెటీగల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అయినా నువ్వు సాక్షిగా ఉండి వాళ్ళ కోరికలన్నీ తీరుస్తున్నావు అని చెప్పి విష్ణువుని పొగుడుతున్నాడు. మనం గ్రహించాల్సింది ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ పరమాత్మతో బంధాన్ని ఏర్పరచుకోవడం కోసం ఈ కోరికలని, ఈ భౌతిక ప్రపంచం మనకి ఇచ్చిన పనిముట్లని, భౌతిక ప్రపంచం మనకి ఇచ్చిన సామగ్రిని ఉపయోగించుకొని ఎట్లా బయటపడాలి అన్నది గ్రహించడం కోసం ఈ శ్లోకాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్నది చెప్పడానికి ప్రయత్నించాను. ఎంతవరకు సఫలీకృతమైందో తెలియదు, బట్ దట్ వాజ్ మై అటెంప్ట్. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. చాలా బాగా చెప్పారు ప్రభు. చాలా థ్యాంక్స్. హరే కృష్ణ. చూడండి ప్రభు, పరమాత్మ మన హృదయంలో ఉన్నది మన భౌతికమైన కోరికలను తీర్చడానికి తప్ప మనం శిక్షించడానికి కాదన్న పాయింట్ చాలా బాగుంది ప్రభు. ఎందుకంటే భగవంతుడి మీద ఎప్పుడు మనకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది ప్రభు.
అది పోగొట్టడానికే ప్రభుపాదులు చాలా ట్రై చేశారు. ప్రతి శ్లోకంలో చెప్తూనే ఉన్నారు. హరే కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. భగవంతుడి కోరిక తీర్చడం కోసమే సాక్షిగా ఉన్నాడు. అయితే ప్రాబ్లము ఆయన తీర్చడంలోని, ఆయన తీర్దాం అనుకోవడంలోని లేదు. ప్రాబ్లం ఎక్కడైనా ఉంది అంటే కోరికలో ఉంది. అది గ్రహించాల్సిన విషయం. ప్రాబ్లం ఆయనలో లేదు, ఆయన సాక్షిగా ఉండడం దాంట్లో లేదు. సో సో ఎప్పుడు రెండింటికి చిన్న పెర్సెప్షనల్ డిఫరెన్స్ అమ్మ. సో ఆయన మనల్ని పనిష్ చేయడానికి ఉన్నాడు అనుకున్న భావంలో ఈ మధ్య ఒక వీడియో వచ్చింది. లాస్ ఏంజల్స్ లోని ఇళ్ళన్నీ కాలిపోతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎవరో హరే కృష్ణ అని మహామంత్రంతో స్టార్ట్ చేసి మళ్ళీ హరే కృష్ణతో క్లోజ్ చేసి మధ్యలో ఏం చెప్పిందంటే, వీళ్ళు లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుని అవసరం తెలియదు, అందుకే కాలిపోతున్న ఇల్లు అన్నట్టుని చెప్పుకొచ్చింది. సినిమా గురించి మాట్లాడుతూ గాడ్లెస్ సొసైటీ ఇదంతా, అందుకే భగవంతుడు శిక్షిస్తున్నాడు అని. నిజానికి భగవంతుడు శిక్షించడు. భగవంతుడిని మనం కోరుకోలేనప్పుడు ఆయన దూరంగా ఉండిపోతాడు అంతే. భగవంతుడిని కోరుకోలేనప్పుడు ఆయన నువ్వు నాకు అక్కర్లేదు అన్నప్పుడు ఆయన ఆ కోరికను కూడా మన్నించడానికి మనకి జరిగే విషయంలో ఆయన ఏమి పట్టించుకోడు. ప్రహ్లాదుడు నన్ను నువ్వు రక్షించవయ్యా అంటే రక్షించాడు, నువ్వు నన్ను రక్షించక్కర్లేదయ్యా అంటే రక్షించడు, అంతే తప్పితే శిక్షించడు. ఆయన రక్షణ లేకపోతే శిక్ష ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఆయన రక్షణ లేకపోతే అది కరెక్ట్ ప్రభు. శిక్ష అనేది ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఇప్పుడు రావణాసుడికైనా హిరణ్యకశిపుడికైనా వాళ్ళకి ఎప్పుడైతే టైం వచ్చిందో, కంసుడికైనా ఆ టైం వచ్చేసరికి వాళ్ళకి మృత్యు దగ్గరికి వచ్చేస్తుంది. శిక్ష అనుకోవడానికి వీలు లేదు. ఏ విధంగానే భగవంతుని నిందించడానికి అవకాశమే లేదు ప్రభు. కరెక్ట్ ప్రభు. మన కోరికను బట్టి అంటే హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. ప్రణామమ్మ. భగవంతుడు శిక్షించేవాడు అన్న భావంలో మనం ఉన్నంత కాలము భగవంతుడు శిక్ష పడకుండే ఉండే కార్యాలని చెయ్యాలి అన్న భావంలో ఉండడానికి, భగవంతుని మన్నన పొందాలి అన్న భావనతో చేసే కార్యానికి చాలా తేడా ఉంది. అది భగవంతుడు రక్షించేవాడు. సరే, మన కోరికను బట్టే మనకి వస్తుంది అంతే ప్రభు. దుష్టుల్ని శిక్షిస్తాడు అన్నది కరెక్టే, కాదనట్లేదు. సో ఆ విధంగా భగవంతుడు శిక్షించేవాడు. దుష్టుడెవడు? భగవంతుడి ఉద్దేశంలో దుష్టుడెవడు? భగవంతుడి ఉద్దేశంలో దుష్టుడు ఎవడండి? భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ దుష్టుడే. ఆయన భక్తులను దూషించేవాడు దుష్టుడు. ఆయన భక్తుల్ని దూషించినప్పుడు భక్తుడిని రక్షించడం కోసం వచ్చి శిక్షిస్తాడు. నిజం చెప్పాలంటే ప్రహ్లాదు మీద కంటే హిరణ్యకశిపుడి మీదే ఎక్కువ కృప చూపించాడని అనుకోవాలి ప్రభు. ఎందుకంటే అంత దుష్టుడైనా సరే అతని యొక్క కోరికల్ని మన్నించి నరసింహస్వామి కింద వచ్చాడు. అది శిక్ష అనుకుంటాం కానీ అతనికి వేరే జన్మ ఇవ్వడానికి అవకాశం కూడా ఇచ్చాడు కదా. భగవంతుడు శిక్షించేవాడి కంటే కూడా రక్షించేవాడు అనే భావంతో భగవంతుడు శరణ పొందాలి అన్నది నా పాయింట్. ఆయన్ని శిక్షించడం కాదు, ఉద్ధరించారు ప్రభుజీ. ఉద్ధరించారు. అదే ప్రకారం ఉద్ధరించారు. అమ్మా, పాప భీతి కంటే కూడా భక్తి ప్రేమే ఎక్కువ ఉండాలి. భగవంతుని ప్రీతి, పాప భీతి కంటే భగవంతుని ప్రీతే ఎక్కువ ఉండాలి. అది కరెక్టే ప్రభు. పాప భీతితో జీవిస్తున్నంత కాలము కూడా గాడ్లెస్ సొసైటీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను చేయట్లేదు కాబట్టి నాకు భగవంతుడు అవసరం లేదు అన్న భావనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ భగవంతుని ప్రీతికరంగా చేసే పనులు చేసేవాడు పాపానికి దూరంగా ఆటోమేటిక్ గా వచ్చే బాధ్యత భగవంతుడు సాక్షిగా కూర్చుని చేసుకుంటున్నాడు అనేది గ్రహించగలగాలి. లాస్ ఏంజల్స్ కూడా ఇంకొక ప్లాన్ ఉంటది భగవంతుడిది, అందుకే అలా జరిగింది. అమ్మ, అది వేరే విషయం. ఎందుకు జరిగింది అన్నది మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. బట్ అటువంటి వీడియోలో వచ్చింది ఏంటంటే, వీళ్ళు పాపాత్మలు కాబట్టి భగవంతుడు శిక్షించాడు అన్న భావన వచ్చింది. బట్ భగవంతుడు శిక్ష ఇవ్వడు, రక్షించలేదంతే. భగవంతుడు భగవంతుడిని మనం ప్రార్థించిన, భగవంతుని ఆశ్రయించినా కూడా మనకి మన కర్మ ప్రకారం మనకి కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు మనం భగవంతుడిని దూషించవచ్చు. అతను మనకు కావాల్సిన భగవంతుని ప్రేమ తప్ప, భగవంతుడిని ఆశ్రయించడం తప్ప మనకి వచ్చిన కష్టానికే భగవంతుని నిందించకూడదు. అది ఎగ్జాక్ట్, అది కరెక్ట్ ప్రభు. ఆయన శరణు పొందడంలోనే మన అది అంతేగాని మన వేరొక విధంగా రక్షణ లేదు.
అవును ప్రభు, అవును. అది అది అంతేగాని మన కష్టాలకు భగవంతుడు బాధ్యుడు కాదు, మన కష్టాలకు మనమే బాధ్యులు అంతే. మన కొడుకు నిజం. హరే కొడుకు దుష్టుడైనా తల్లి శిక్షించదు ప్రభుజీ, తండ్రి శిక్షించరు. అలానే భగవంతుడు బిడ్డలం అందరం, కాబట్టి ఆయన శిక్షించడం అనే ప్రశ్నే లేదు. ఆయన మన కర్మల నుంచి ఉద్ధరిస్తున్నారనే అనుకోవాలి ఆ విషయాలు ఏదొచ్చి. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు, చాలా Thank you. క్లారిటీ Thank ఇచ్చారు. you. చాలా Thank థ్యాంక్స్ ప్రభు. క్లాస్ తీసుకుంటానండి ప్రభు, మీరు చాలా బాగా చెప్తున్నారు. హరే కృష్ణ. Thank you. హరే కృష్ణ. సరేనమ్మా సుమనా మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. క్వశ్చన్స్ Mataji, Prabhuji, any other questions? If not, we'll end, Prabhuji. Okay, Prabhuji, we'll end it, Prabhuji. Thank you so much, Prabhuji. Grandraj Srimad Bhagavatam ki jai, Srila Prabhupada ki jai, His Grace Balgowand Prabhuji ki jai, Subbarao Prabhuji ki jai. All glories to all the devotees. Hare Krishna. Thank you so much for ending the call now. Jai. Thank you.